యూట్యూబ్కి హాయ్ చెప్పండి మరి. నువ్వు చెప్పవా? మీరు సార్ గోవింద్ నువ్వు సాయుడు ఇప్పుడు మీకు ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేస్తానన్నమాట. హాయ్ చెప్పు. నా మీద తెల్లగా రావాలి. నువ్వు వచ్చావా? తెల్లగా వచ్చావా? అక్కడ మిర్రర్ ఉంది చూడు, సేమ్ అంతే ఉంటావు. ఆలోచిస్తున్నాడు, కానీ ఏం ఆలోచిస్తున్నాడు తెలియదు. అదేమంటే అదిగో దాన్ని పెట్టి మర్డర్ చేస్తా అంటున్నాడు. దాన్ని పెట్టి మర్డర్ చేస్తావు అంతేనా? చెప్పు. తింటాం కాదు, ఫస్ట్ మర్డర్ చేస్తా అని చెప్పి ఇప్పుడు తింటా అంటున్నాడు. ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఈ గోవింద్. ఎట్నుంచి ఈ వీడియోస్ తీయాలా ఏం అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు పాపం. అది ఉండాలి అలా సందులోకి వెళ్ళి మరీ వీడియోస్ తీస్తున్నాడు. కష్టం. పెద్ద పెద్ద కళ్ళు. స్క్రిప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అనమాట. కార్తిక్ బ్రో ఏమో అలా కాదు బ్రో ఇలా చేద్దాం మా గోల్ సార్ ఏమో మీరు ఎలా చెప్తే నేను అలా తీస్తా అని చెప్తున్నాను. వీళ్ళిద్దరు మంచి కాఫీ తాగుతారు. ఆలోచిస్తున్నాడు. Roll, immediate. Next, ఆప్షన్ పని చేయి. 7th November ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ మా సినిమా చూసి నేర్చుకునేదా అప్పుడు ఎలా జరగదు అంటే ఇంత క్రియేటివ్ లేదు. చాలా బాగా చేశాను. వెళ్ళరా ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో యాంగిల్ ఒకటే రోడ్లో పడుతున్నా రావాలనుకున్నాను నేను. సాత్విక్ అనేది మీరు పెట్టుకున్నారనుకో ఒక గోల కొట్టేస్తాను. ఎందుకు దొరికి అంత ఒక యాంగిల్ దొరికి అది కావాలంటే ఇంకో కెమెరా కాల్ కూడా క్లోజ్ పెట్టేస్తాను. Action.
నేను కూడా తీసాను అప్పటికప్పుడు వచ్చి చిన్న వాళ్ళతో కాపీ అది తీసిరా మైక్ మైక్ ఒకటి మ్యాజిక్ పెట్టేసి ఇది ఇచ్చిపోయిన ఖచ్చితంగా ఏం వెళ్ళిపోయినా అదిగో నా ఉంగరం ఎత్తుకుపోతుంది. ఆ ఉంగరం నాకు ఇచ్చు. అదిగో మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇచ్చేసిండు. వీళ్ళిద్దరు ముచ్చట్లు ఆడుకోవడానికి పోతున్నారు. ఏమన్నా సాయి అనుకున్నారు బ్రో. కావాలి నీకు? మోమోస్ ఉన్నాయి, బర్గర్ ఉండే, మీ చెలికత్తులు కూడా ఉన్నారు. మీ చెలికత్తులు నువ్వేంటి కత్తులు తెలుసు ఏమి మొక్క అది కాదు ఏదో ఫ్లోలో చెప్తున్నా ఆర్ఆర్లు ఏం వెయ్యడు. ఇప్పుడే వచ్చాడు. లోపలికి వెళ్ళి దూడపోద్దిన్నాడు తింటున్నాడు. రే సిద్ధు మొహం కూడా చూస్తలేదు వీడు. ఏ చేస్తావురా? ఇప్పుడే గారు వచ్చింది నువ్వు. పాపం ఇప్పుడు దాకా అసలు తినేది లాక్కొని తింటున్నాడు వీడు. ఇప్పుడే కదరా నువ్వు వచ్చింది? ఇప్పుడే వచ్చా. అవును తినేది ఎందుకు లాక్కొని తింటున్నావు? అక్క నాకు పెట్టింది నేను చూసా, నువ్వే లాక్కొని ఛానల్ వీడియో బ్లాగ్. ఓ మై గాడ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ గంట. లాక్కొని తింటాను తప్పురా, కొనుక్కొని తినాలరా. నేను కష్టపడి పైకి వచ్చినాను. అందరూ నన్ను పాక్కుంటూ వచ్చారా? అందరు కష్టపడే వచ్చింది. ఎవరి ఛానల్ ఇది? మనుషుల ఛానల్, మనుషులది. ప్లీజ్ ఈ వీడియోని చూడమాకండి ఫ్రెండ్స్. వీడియోలో చూడండి ఫ్రెండ్స్. వీడు ఏ వీడియోలో ఉంటే ఆ వీడియోలోనే చూడండి, సరేనా? అక్క బ్రో 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 ఒక నిమిషం. మీరు ఆర్డర్ పెట్టుకున్నదంతా ఆడు తినేసి వచ్చాడు. అందరూ చున్నీ వేసుకోండి, వేసుకోకపోతే ఫస్ట్ నువ్వు వేసుకోరా. నేను కూడా చున్నీ నువ్వు చున్నీ వేసుకుని అవసరం లేదు, ఆల్రెడీ పోల్ చొక్క వేసుకొని వచ్చావు బ్రదర్. మీకు పటాపట్ దళాద్దాడ్. మరి నువ్వు హైదరాబాద్ తెలంగాణ నువ్వురా నువ్వు నేను మంచోని చాలా మంచి. మరి పోల్ చొక్క ఎందుకు వేసుకున్నావురా? సోషల్ మెసేజ్ చేస్తా కంటెంట్. పోల్ చొక్క ఎందుకు వేసుకున్నావు చెప్పు ఫస్ట్. పూల చెక్క అంటే నాకు లవర్ లేదు కాబట్టి పూల చెప్పలేదు. లవర్ లేని వాళ్ళందరూ పోల్ చొక్క వేసుకున్నారా? చెప్పురా. కంపెనీ కానీ మంచిదే కదా. అరే కంటెంట్ చెప్పరా ఒకటి. మైక్ ఉంటేనా మైక్ ఉంటే ఒక కంటెంట్ చెప్పరా ఫస్ట్. కంటెంట్ మంచానికి ఇట్లు మంచి కాదురా, కంటెంట్ బాగుండాలి, లిప్సింగ్ ఉండాలి. కంటెంట్ అంటే ఎలాంటి కంటెంట్ చెప్తాను చెప్పు. కొంతమంది కామెడీ చేస్తారు, నాలంటోళ్ళు నీ కంటెంట్ చెప్పరా. ఇప్పుడు ఏం దీని గురించా? మ్యాటర్ ఏంటంటే ఇది వెడ్డింగ్ కదా. నువ్వు పెళ్లి చేసుకోవరా? ఎవరు? నువ్వు. నీకేం కావాలి చెప్పు. బిర్యానీ కావాలా, ఫుడ్ కావాలా? నాకు ఏది వద్దురా, నువ్వు పెళ్లి చేసుకోవడం కావాలి. ఎందుకు చేసుకో? అమ్మాయిల గురించి మంచి చెప్తున్నప్పుడు మంచి అమ్మాయిని చేసుకోవాలరా నువ్వు. లైఫ్లో ఏ తప్పైనా చేయాలి. మరి నువ్వు చేసేది అది కదరా. దగ్గరికి
హాయ్. हाय पुणे Bye. चलो बाय ఎందుకు అంకుల్? అదిగో అదిగో स्टाइलिश జోకులు. రేపు ఉంటుంది అనుకుంటా. రేపా? ఫస్ట్ చెప్తున్నావా రాము నేను రమేష్ ఫస్ట్ ఇక్కడికి చెప్తున్నావా రాము ఇక్కడ అదా రమేష్ ఫోటోగ్రఫీ ఫస్ట్ ఇక్కడికి చెప్తున్నావా కొనుక్కుంటున్నా ఫ్యాన్స్ ఉన్నారన్న బయట మీ ఫోటోగ్రఫీ ఎలాంటి ఫోటోలు అదే అమ్మా ఈ బడ్జెట్ రన్నింగ్ ఉంటుంది కదా ప్రీ వెడ్డింగ్ షూట్ మా గార్ఫ్రెండ్ కావాలంటన్నా చాలా ఫేమస్ ప్రీ వెడ్డింగ్ షూట్ మీరు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ మీరు చేస్తే జిల్లా అంతా మాట్లాడుకోవాలన్నా అలా తీయాలన్నా మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ మీరు బడ్జెట్ తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ కదా ఎంత అవుతారు మహా అయితే ఎంత అవుద్దన్నా ఎంత అవుద్దన్నా మహా అయితే 5 లక్షల ఏంటన్నా మీరేమో రాజమౌళి బడ్జెట్ చెప్తారు నాదేమో రాంగపురం బడ్జెట్ ఒక 5,000 అవదన్నా అన్నా అది కాదు నవంబర్ 7th మా సినిమా మీకు ఒక ఐడియా వచ్చింది అంటే సినిమా చూసి వచ్చిన తర్వాత 5,000 తీసేస్తారన్న ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు నిజంగానే నువ్వు హలో మేడం
వెడ్డింగ్ అంటే తెలుసా మీకు? మేము ఒక అబ్బాయి గుడి పెళ్లి కూడా కావాలని ఉండాలా నాకు తెలియదు. అంటే ఫస్ట్ నేను చేసుకుంటాను వెళ్ళిపోతున్నారంట. ఉన్నారండి. మీరు ఏ ల్యాండ్ తీసుకోండి. అది కూడా తెలియదు నాకు. ఒకసారి నాకు చూసి చెప్తారా పెళ్లి కొడుకుంటారు? పెళ్లి కాదు ఇచ్చి బాగా ముదిరిపోయింది. సినిమా అనుకుని ఒకటి ఉంటాడు మన షూటింగ్ ఇదంతా వేయలేదు. షూటింగ్ చేద్దాము మన దగ్గర అసిస్టెంట్ ఉంది పోయే సినిమా ఎవరికి సినిమా ఏంటి అదే సినిమా అయ్యో మళ్ళీ చేయాలి చేస్తే దానికంటే నెక్స్ట్ షూట్ కోసం మీరు మేడం చెప్పండి అంటే వెళ్ళిపోతూ అందులో ఉంటుంది షూటింగ్ అదేంటమ్మా ఇద్దరు నిర్ధారించిన అనుకుంటున్నా చూడమ్మా ఇద్దరు అక్కడెక్కడ ఉంటారు కళ్ళు కలిసి ఉండాలంటే కలిసి మరి ఆచారాలు గట్రా ఒక్కో పిల్లవుతుంది అని ఎంతో బాగుంటుంది ఆచార్యాన్ని ఒక్కో పిల్లవుతుంది అంటే అప్పుడు అంటే మీరు స్లోగా ఉంటారు నేను ఫైర్ పని చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ప్రైవేట్ తీసుకుంటారు పెద్ద కలపం కదా చెలగొట్టుకుంటుంటే కదా ప్రైవేట్ తీసుకుంటే కదా అన్నీ ఉంటాయి కదా మరి లేదంటే మా ఆచరణ అదే రోజు నేను ట్రై అవుతున్నాను మన ఆరు ఏం మాట్లాడతారు కదా ప్రైవేట్ సినిమా అంతమంది ప్రయత్నం చూసినట్టు మీరు ఈ సినిమా మొత్తం ఇప్పుడు హీరో వస్తున్నాడు. ఢిల్లింగ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, సపోర్ట్ కావాలి. కంగ్రాచులేషన్స్. అసలు నువ్వు ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది. నువ్వు ఒక ఫోన్ చేస్తే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ నేనున్నా అనుకుంటూ వస్తారు. ఆల్వేస్ నువ్వు ఇట్లానే కంటెంట్ క్రియేట్ చేయాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలి. గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఉన్నాడు కొత్తగా స్టార్ట్ చేసిండు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వాళ్ళు అందరికీ కనిపిస్తారు ఇలానే. డూ సబ్స్క్రైబ్. రవి మంత్రి హాయ్ బ్రో. హాయ్. యాక్షన్. ప్రీ వెడ్డింగ్ అనుకున్నా విడాల్సిన అనుకుంటున్నా ఇద్దరు పక్కన ఉండాలా లేదు సార్ అరుస్తున్నాడు. అసలు మన ఆడేవో తెలుసా? సార్ తెలుసా? అది కాదు సార్ నాకు చెప్తున్నా అది కాదయా ప్రీ వెడ్డింగ్ షూట్ ఇక్కడ అడగ సీన్ కాదు కలిసి ఉంటే అవుతుంది లేదు సార్. మా అక్క ప్రీ వెడ్డింగ్ పడుతుంది అంటే ఆ ఇంటి ఒకళ్ళు చేయాలి ఏంటే ఓకా? అలాగే సార్ ఇది ఏమైనా విడాకుల సీన్ గట్రా అనుకుంటున్నారా? ప్రీ వెడ్డింగ్ షూట్ ఇద్దరు పక్క పక్కన ఉండాలా ఏం సార్? ఏంటే లాకులు మా పర్వే పోవాలి మా అసలు మరి ఏంటే లాకులు మా పర్వే పోవాలి. ఆ ఇంటి ఒకళ్ళు ఈ ఇంటి ఒకరే. ఓయ్ ఆ నాటకాలకి అవ్వగానే ఇద్దరు పక్క పక్కన ఉంటే షూట్ చేస్తాం కాకపోతే లేదు సార్. ఆ ప్రీ వెడ్డింగ్ కదా సార్ అదే. అలాగే నువ్వు చెప్పినట్టే పక్క పక్కనే ఉంటారు కానీ అబ్బాయి అమ్మాయిని ముట్టుకున్నా అబ్బాయి నేను అమ్మాయి మీద పడినా ఒప్పుకుంటుంది లేదో ఏంటే
అదే అవ్వదు సార్, అవ్వదండి. అడగండి కదా సార్. ఎక్కువ ఎక్కువ మా అయ్యారు తెలుసా? మా సార్ ఎవరో తెలుసు నీకు? మంగపతి మా నాయన. సార్ ఇక్కడ సార్ మాకు తెలుసు. నువ్వు లేచా ఫస్ట్ రోజు నాకు అమ్మ వచ్చి ఉన్నాను. ఒకసారి లేదు చెప్పాను ఆల్రెడీ చెప్తాను. చెప్తేనే నేను ఉంది అని నేను చెప్పలేదు. అంటే మనమే రాయాలి, మనమే చేద్దాము, మన కాంటెంట్ ఎలా ఉంటుంది అంటే కొంచెం ఇప్పుడు మీ దగ్గర కొంచెం ఉందండి. దీన్ని మన స్టాచ్యూ చెప్పినావా? అయితే ప్రీ వెడ్డింగ్ షో పేరుతో సినిమా తీసిరా. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? November 7th థియేటర్స్. ఇద్దరం కలిపి వెళ్దాం. తప్పకుండా మీరు కూడా వచ్చేయండి. November 7th. థియేటర్స్. రెడీ అయిపోయింది స్క్రిప్ట్. ఇవి లీక్ చేస్తే ఏమొస్తుంది? మంచి లీక్ చేయి. ఏడికి వెళ్ళిపోతుంది. ఏం లీక్ చేయాలి? గైస్ మన దగ్గర మంచి మంచి వీడియోస్ ఉంటాయి. అంటే అందరి ఇన్ఫ్లుయెన్సర్స్ లైవ్ మన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే వీడియోస్ అంటే ఏ వీడియోస్ కామెడీ వీడియోస్ అట్లాంటివి చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ పిలుస్తాడు. క్లారిటీ మళ్ళీ అయ్యో, క్షమించండి తప్పైపోయింది. నన్ను వేసుకుంటారు. నార్మల్ వీడియోస్. నమస్కారం అండి. గోల్డ్ బాయ్ మీడియా, పార్ట్ 2 ఇప్పుడు సార్. గోల్డ్ బాయ్ మీడియాని ఫాలో అయిపోండి. పార్ట్ 3 పార్ట్ 4 ఇప్పుడు సార్. అన్ని రకాల ప్రమోషన్లు ఇక్కడ ఇవ్వబడును. నువ్వు చెప్పరా? ఒక ముక్క వచ్చేది పిల్లంతా కూడా చేస్తున్నావు. పిల్లంతా వీడియో కాదు. ఏం మాట్లాడాలి? డర్లింగ్స్ ముందు వీళ్ళిద్దరు చెప్పారు కదా, అది ఫాలో అయిపోండి. లవ్ యూ డర్లింగ్స్. అది షార్ట్ కట్ అది చెప్పు, ఏం మాట్లాడాలి? నీ ఇష్టం ఏదైనా పర్లేదు. యాక్చువల్గా ప్రమోషన్కి వచ్చామండి. ఈరోజు ఇక్కడ శ్రావణ్ డైమండ్ అలాగే మన ప్రభాస్ని అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. మీరంతా కూడా ఈరోజు మేము అందరూ ఇలా కలుస్తున్నాం అంటే కారణం ఒకే ఒక కారణం, అది గోల్డ్ బాయ్ మీడియా. మేము వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ గోల్డ్ బాయ్ మీడియా గారు. లవ్ యూ. అండ్ మీరు ఇలానే ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలి. మీరు ఎదగాలి, మేము కూడా ఎదగాలి. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తానే ఉంటుంది. అందులో దిగాలి. జాగ్రత్తగా చూడరమ్మా. లెక్కే ఏమేమి ఉన్నాయో, ఏమేమి కనపడుతున్నాయో ఎన్ని కాళ్ళు వెళ్తున్నాయి లెక్క. లెక్కే. ఇది అడుగుతుంది. మమ్మీ మమ్మీ
సన్నీ మైథిలి.